హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మాత్రము వీడియోని స్కిప్ చేయొద్దు, మీకు బాగా నచ్చుతుంది. షాను మనుతో ఎక్కువగా మాట్లాడించండి అక్క, షాను మనుతో వీడియోలు చేయండి అక్క అని అడుగుతారు కదండి. సో ఈరోజు ఈ వీడియోలో మా షాను మను మీకు కథలు కూడా చెప్పేశారు. మార్నింగ్ అయితే 6:15 ఆ టైంకి అయితే లేచానండి. లేచి ఫస్ట్ అయితే కందిపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టేశాను. ఇంకా మిల్క్ ప్యాకెట్ అయితే కట్ చేశానండి. మా వారు టీ పెట్టమన్నారు. ఒక స్టవ్ మీద ఏమో టీకి పెట్టేసి మరొక స్టవ్ మీద ఏమో పాలు అయితే మరిగిస్తున్నాను. సో ఇవి రెండు అవడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల బియ్యాన్ని తీసుకుని వాటిని కూడా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటానండి. టీ అయితే మరిగిపోతుందండి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక ఈ టీని మా వారికి వడపోసేసి ఇచ్చేస్తానండి. తర్వాత ఇంకా నేను ఈ రోజైతే మాత్రము పప్పు ఆనపకాయ అయితే వండుతున్నాను. చాగల నుంచి తీసుకొచ్చాను కదండి ఆనపకాయ, అదైతే వేసి పప్పు వండుదాం అనుకుంటున్నాను. నిన్న నైట్ పడుకునేటప్పుడు నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బేశాను కదండి, అది చక్కగా పులిసిపోయి ఉంది. దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేసేసాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రము ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఈ ఇడ్లీ పిండితో ఒక 2 రోజులు ఇడ్లీ వేసుకుని 3వ రోజు అయితే మినపట్టు వేసుకోవచ్చండి. సో మాకు అలాగా 3 డేస్ సరిపోతుంది. 3rd డే అయితే మాత్రము కొంచెం ఇన్కంప్లీట్గా వస్తుంది. కాకపోతే ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను కదా, అంత టిఫిన్ తినాలి అన్న కోరిక ఏమి ఉండదు లేండి, అన్నమైనా తినేస్తాను. ఇంకా ఇదిగోండి ఇడ్లీ అయితే వేసేసాను. ఇంకా స్టవ్ మీద పెట్టాలి, గ్యాస్ ఖాళీ అవగానే పెడతాను. పాలు అయితే మరిగిపోయినాయండి. ఇంకా స్టవ్ మీద అయితే నేను బియ్యం పెట్టేశానండి. తర్వాత అయితే ఆనపకాయని కట్ చేసుకోవాలి కదా. సో ఇంకా ఇది బాగా పెద్ద ఆనపకాయ అనమాట. మొన్నేమో పెసరపప్పు చారు కాసినప్పుడు అందులో వేసానండి. ఇప్పుడు ఒక సగం ముక్కనైతే తీసేసుకున్నాను, పప్పులో వేసి వండేద్దాము అనేసి. నార్మల్గా మా మనుకి ఉత్తిగా ఆనపకాయ పులుసు పెట్టినప్పుడు ఆనపకాయ ముక్క తినమ్మా అంటే అసలు తినదండి. ఇంక అందుకనేసి పప్పులో కొంచెం ఆనపకాయని ఎక్కువగానే వేసేసి మెత్తగా మ్యాష్ చేసేసి పెట్టేసాను అనుకోండి, సో తింటుంది అనమాట. ఆనపకాయ కూడా మంచిది కదండి హెల్త్కి, అందుకనేసి పెడుతున్నాను. కాకపోతే మీరు అసలు నమ్మరు, ఈరోజు పప్పు ఆనపకాయ తినడానికి సచ్చాను నేను. అస్సలు టేస్టీగా రాలేదండి. చాలా ఇలా వచ్చిందేంటి పప్పు అనిపించేలాగా వండాను, అస్సలు బాగా రాలేదు. ఒక్కొక్కసారి పప్పు ఆనపకాయ కూర చాలా బాగా వస్తుంది. నేను కరెక్ట్గా స్టవ్ మీద కుక్కర్ పెట్టానా, ఇంకో పక్కనేమో రైస్ ఉడుకుతుందా, ఈ లోపల గ్యాస్ అయితే అయిపోయింది. లక్కీగా రైస్ బాగానే ఉడికిపోయిందిలేండి. ఇంకా అన్నం వార్చేసాను. నాకేమో ఈ గ్యాస్ సిలిండర్ ఏమో పెట్టుకోవడం రాదు. అండ్ నాకేంటంటే కొన్ని భయాలు ఉంటాయండి, కరెంటుతో పనులు, గ్యాస్తో పనులు భయం అనమాట. ఇలా పెడుతున్నప్పుడు పేలిపోయింది అనుకో ఏమన్నా అయిపోతాను అన్నది నాకు ఇది. అందుకని పొరపాటును కూడా సిలిండర్ని నేను ముట్టుకోవడాలు వాటిని పెట్టడాలు మాత్రం చేయను. ఎప్పుడు మా వారి చేతే పెట్టిస్తాను. మా వారేమో వాకింగ్కి వెళ్ళిపోయారు, ఫోన్ తీసుకువెళ్ళలేదు. ఇంకా ఎలాగని ఆలోచించి కింద వాచ్మెన్ గారు ఉంటే ఆయన అయితే పిలిచి ఒకసారి గ్యాస్ సిలిండర్ పెట్టండి అని అడిగితే వచ్చి పెట్టారండి. ఈరోజు February 13th అండి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసింది. అక్కడ రాసుకుంటున్నాను అనమాట, అసలు ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అన్నది ఒక లెక్కపత్రం లేకుండా అయిపోతుంది అనేసి అక్కడ నోట్ చేసుకున్నానండి. ఇది వరకు మేము వేడి నీళ్ళు స్నానానికి స్టవ్ మీద పెట్టేదాన్ని కదా, అప్పుడు స్టవ్ మీద పెట్టినప్పుడు నాకు కరెక్ట్గా 30 రోజులు వచ్చి పైన ఇంకొక వారం రోజులు వచ్చేదండి. అంటే వారం రోజులు వచ్చేదనమాట. అంటే 4-5 వారాలు అలా వచ్చేదండి. కానీ మరి ఇప్పుడు మంచినీళ్ళు ఏమీ కాయట్లేదు కాబట్టి, అంటే స్నానానికి నీళ్ళు ఏమి పెట్టట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువనే వస్తుంది. ఇది వరకు మల్కాజ్గిరిలో అలా ఉన్నప్పుడు 2.5 months అలా వచ్చేదనమాట. ఒక్కోసారి 2 months, ఒక్కోసారి 2 months 1 week అలా వచ్చేది. మరి ఈసారి అసలు ఎన్ని రోజులు వస్తుంది అన్నది ఒక లెక్క చూసుకుందాం అనేసి పెట్టానండి. ఇంక ఇదిగోండి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీలు వేసాను కదా, పిల్లలైతే టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మాకు బయటికి వెళ్ళే పని ఉంది. పిల్లలిద్దరికి తలస్నానం అయితే చేపించేసానండి, పిల్లల్ని రెడీ చేసేసాను. మా వారు కంగారు పడిపోతున్నారు, ఇంకెప్పుడు రెడీ అవుతావు లేట్ అయిపోతుంది అనేసి. సో నేను కూడా క్విక్గా అయితే రెడీ అయిపోతాను. నా ఫేస్ పైన చూసారా చిన్న పింపుల్స్ అయితే వస్తున్నాయండి. నాకు పీరియడ్కి ముందు హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమో బాగా పింపుల్స్ వస్తాయి. నేను కాలేజ్ డేస్లో ఉండగా మరీ ఎక్కువ పింపుల్స్ అనమాట. సో నేనైతే అప్పటి నుంచి హిమాలయ నీమ్ ఫేస్ వాష్ అయితే వాడుతూ ఉండేదానండి కాలేజ్ డేస్ నుంచి. ఇప్పుడు ఇంకా మళ్ళీ పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అనేసి మళ్ళీ నేను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూస్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇది యూస్ చేయడం చాలా ఈజీ. ఈ ఫేస్ వాష్ని ఎలా యూజ్ చేయాలన్నది మీకు చూపిస్తున్నానండి. జస్ట్ మనము ఫేస్ని కొంచెం వెట్ అయితే చేసుకుని ఈ ఫేస్ వాష్ని మన హ్యాండ్లోకి కొంచెం అయితే తీసుకోవాలి. మీకు ఎంత అమౌంట్ అవసరమో అంత తీసుకోండి. అంతే మనము 2 ఫింగర్స్తో ఫేస్కి అయితే అప్లై చేసుకుని జెంటిల్గా మసాజ్ చేసుకోవడమే. నేనైతే మాత్రము ప్రతిరోజు 2 సార్లు అయితే యూజ్ చేస్తున్నానండి, ట్వైస్ ఏ డే. మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి, నైట్ పడుకునే ముందు అయితే నేను ఈ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. సో దట్ నాకు ఏంటంటే స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది, జిడ్డు అది ఏమీ ఉండట్లేదు. స్కిన్ క్లియర్గా ఉంది అనుకోండి మనకి పింపుల్స్ అన్నది రాదనమాట. అండ్ దీంట్లో 100% నీమ్ ఉండడం వల్ల నాకు పింపుల్ ఫ్రీ స్కిన్ అయితే నా సొంతమవుతుంది అనమాట.
ఫేస్ వాష్ అయితే చేసుకుని వచ్చేసానండి. ఇప్పుడు మీరు నా స్కిన్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్గా బ్రైట్గా కూడా ఉంది కదా. నా వరకు అయితే హిమాలయ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అనే చెప్తానండి. నేను హిమాలయలో చాలా ప్రొడక్ట్స్ని అయితే యూజ్ చేశాను, అన్నీ నాకు అయితే హెల్ప్ఫుల్ అయ్యాయి. మీలో ఎవరైనా ఇలాగ పింపుల్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే మన స్కిన్కి జెంటిల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మన స్కిన్ మనకి ఇలా బ్రైట్గా ఉండాలి, పింపుల్స్ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ దొరకాలి అనుకుంటే ఫేస్ వాష్ని అయితే ట్రై చేయండి. దీంట్లో మనకి 100% న్యాచురల్ నీమ్ ఉండడం వల్ల మనకి పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని 99.9% అయితే కిల్ చేస్తుంది. ఇందులో మనకి స్కిన్ ఫ్రెండ్లీ pH ఉండడం వల్ల మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇది సో ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ. ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా హిమాలయ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ పైన 30% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ప్రోడక్ట్ లింక్ అయితే కామెంట్లోని డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూడండి. ఇంకోండి నేను కూడా అయితే స్నానం చేసి వచ్చేసాను. నేనైతే ఇంకా తలకి నూనె పెట్టేసుకుంటున్నాను, నిన్నే తల స్నానం చేశాను కదా అనేసి. అయితే ఇప్పుడు నేను పెట్టుకునే నూనె వచ్చేసి డాండ్రఫ్ కోసము మొన్న హాస్పిటల్కి వెళ్ళాను కదా, అప్పుడు ఆయుర్వేదం డాక్టర్ని అడిగితే ఒక హెయిర్ ఆయిల్ అయితే ఇచ్చారు. దీంట్లోకి కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి రాసుకోండి అన్నారు. ఇది రాసుకుని వెంటనే తల స్నానం చేయొద్దు, ఒక 2-3 డేస్ తలకలా ఉంచేసుకోండి, ఒక రోజైనా ఉంచుకోవాలి ఖచ్చితంగా అన్నారన్నమాట. నాకు ఏంటంటే తలలోకి తీసుకొచ్చి ఎవరో ఇసుకేసేసినట్టుగా డాండ్రఫ్ అంత పట్టేసిందండి, చాలా జుట్టు అయితే ఊడిపోతుంది. ఇంక అందుకనేసి నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది ఆయుర్వేదందండి. ఇది చిన్న బాటిల్ మనం బయట కొనుక్కోవాలి అన్నా కూడా మనకి 150 రూపాయలు అలా అయిపోతుంది. నేను అందుకే చాలా రుణపడిపోయి ఉంటానేమో ఈ గవర్నమెంట్గా అనిపిస్తుందండి. మాకు ఈ CGHS కార్డు ఉండడం వల్ల మాకు మొత్తము పాలిక్లినిక్ ఉంటుంది అనమాట బేగంపేటలోని. అక్కడ ఆ ఒక్క హాస్పిటల్కి వెళ్తే అన్ని డాక్టర్స్ అందులోనే ఉంటారండి. అంటే స్కిన్కి, హెయిర్కి, తర్వాత ఏంటి ఆయుర్వేదము, హోమియో, పీడియాట్రిషియను, డెంటిస్టు, జనరల్ ఫిజిషియన్స్ అందరూ మనకి అక్కడే దొరుకుతారు. ENT, గైనిక్ అందరూ అక్కడే ఉంటారండి. నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ మొత్తము అందులోనే చూపించుకున్నాను. డెలివరీ మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. 8th month వరకు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నానండి నా సెకండ్ ప్రెగ్నెన్సీలోని. తర్వాత ఇంకేంటి, పిల్లలకి సంబంధించిన డాక్టర్లు అక్కడే ఉంటారు. మా మను పుట్టిన 6 నెలల దగ్గర నుంచి వెళ్ళడం స్టార్ట్ చేసాము. స్టిల్ ఇప్పటికీ పిల్లలకి ఏమైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి చూపించుకుంటాము. ఇంకా మేము అన్నీ చూపించుకున్నాక ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తానండి. ఇలా హెయిర్ ఆయిల్స్, ఇంకా మనకి బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఆయిల్ ఇస్తారనమాట, అది తీసుకుంటానమాట. అది తెచ్చుకుంటే నాకు ఎప్పుడైనా నా కాళ్ళు లాంటివి నొప్పులు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి తీసుకుంటాను. సో ఈ నూనె అయితే అక్కడే తెచ్చుకున్నానండి. అంతకుముందు డాండ్రఫ్ పట్టినప్పుడు ఇదే వాడేదాన్ని, తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా డాండ్రఫ్ వచ్చేసిందండి, ఎందుకు వచ్చేసిందని ఇంకా డాక్టర్కి అదే చెప్పాను అనమాట. అప్పుడు మీరు ఇచ్చిన ఆయిల్ రాసాక తగ్గింది డాక్టర్, మళ్ళీ అలాంటిది రాయండి అంటే ఇచ్చారు. అయితే ఇది మనం పెట్టేసుకుని వెంటనే కడిగేస్తే యూజ్ ఉండదమ్మా, నువ్వు ఒక 2-3 days తలకల నూనె వదిలేసే, అప్పుడు డాండ్రఫ్ పోతుంది అనేసి అన్నారండి. అయితే మనకి ఇది ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఏం పోదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము బయట షాంపూలు కానీ మెడిసిన్స్ కానీ వాడినప్పుడు, అంటే ఆయుర్వేదం కాకుండా వేరే డాక్టర్ది వెంటనే తగ్గిపోద్ది కదా, ఇది ఏంటంటే స్లో అండ్ స్టడీ అన్నట్టు స్లోగా తగ్గుతుంది అనమాట. సో ఇంకోటి తలకైతే మాత్రం నూనె ఫుల్గా పెట్టేసి జడైతే వేసుకున్నాను. పిల్లలిద్దరిని అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసానండి. ఇంకా ఇది నిన్న మా వారు జెప్టోలో ఆర్డర్ పెట్టారు కదా, కొబ్బరి బండాలు 3, ఇది ఒకటి ఉందనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 పెట్టారండి. సరే ఫస్ట్ ఇది నిన్న తెచ్చారు కదా, నిలవైపోతుంది అనేసి ఇదైతే పిల్లలకి కట్ చేసి ఇస్తున్నాను. నీళ్ళైతే బాగానే ఉన్నాయి నిన్న 2 బండాల్లోనే, మరి ఇందులో నీళ్ళు ఎలా ఉంటాయో తెలీదు. మన తల్లి, నువ్వు మన సబ్స్క్రైబర్స్కి కథ చెప్తానన్నావు, చెప్పమ్మా. ఇప్పుడే చెప్పు, చెప్పు మరి ఇంకెప్పుడు చెప్తా, చెప్పమ్మా. కథ టైటిల్ ఏంటో చెప్పు. చెప్పు. చెప్పు గట్టిగా గట్టిగా చెప్పే. టార్టాయిస్ అండ్ ద ర్యాబిట్ కథ అయితే మా మను తన ఓన్ వర్డ్స్లో చెప్తుందంటండి, వినండి. ఇంగ్లీష్ చెప్పమ్మా. ఇంగ్లీష్లో చెప్పేస్తుంది, హిందీలో కూడా చెప్పేస్తుంది, కావాలంటే చెప్తండి. అమ్మో ఇది బాగా ముదిరిపోయింది, అసలు ఆ చిల్లే పడట్లేదు. నిన్న వచ్చిన లేతగా ఉన్నాయి, ఇది బాగా ముదిరిపోయింది. ముదిరంటే అయ్యో, ముదిరంటే ముదిరంటే
చిల్లరట్లేదు. ఇంత చిన్న పెట్టాక చిల్లి పడకుండా. సరే నువ్వు కట్ చెప్పు. చెప్తావా? మా మను మీకు ఇప్పుడు ఒక కథ అయితే చెప్తానండి. అయితే కొబ్బరి బండం నీళ్ళు తాగాక చెప్తాను అన్నది ఇప్పుడైతే చెప్తుంది. కాకపోతే దానికి ఆ స్టోరీ తెలుగులో వచ్చు, దాన్ని ఇంగ్లీష్లో దాని ఓన్ సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది అనమాట. తర్వాత అయితే ఇంక నేను తెలుగులోనే చెప్తానమ్మా, ఇంగ్లీష్లో చెప్పను అన్నదండి. సరే అయితే తెలుగులోనే చెప్పనేసి దాని చేత అయితే స్టోరీ చెప్పించాను. కానీ నేను మా పిల్లలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్లోగా తెలుగులో చెప్పినవి ఇంగ్లీష్లోకి వాళ్ళు ఓన్గా సెంటెన్సెస్ అయితే ఫామ్ చేసుకుని మాట్లాడగలుగుతున్నారు. ఇలాగా డైరీ రాయిపించడం వల్ల మనకి ఇదైతే మంచి బెనిఫిట్ అండి. అంటే రోజు మొత్తం వాళ్ళు చేసింది తెలుగులో అనుకుని ఇంగ్లీష్లోకి సెంటెన్సెస్ మారుస్తున్నారు కదా, సో అలా అయితే వాళ్ళు రాస్తున్నారనమాట. అలాగా ఇంగ్లీష్లోకి మార్చుకుని చెప్పగలుగుతున్నారు. ఇంకొక 2-3 years పోతే బాగానే వచ్చేస్తుంది. నీళ్ళైతే ఈరోజు చాలా తక్కువ వచ్చాయండి. అది బాగా ముదిరిపోయిన బొండము. మా మను ఈ కోకోనట్ వాటర్ తాగేసి అప్పుడు మీకు కథ చెప్తుంది. నిన్నైతే 5 గ్లాసులు వచ్చింది అండి. ఈరోజు 3 గ్లాసులు నీళ్ళు అయితే వచ్చినాయి. తల్లి ఇందక్కడ కథ చెప్తానన్నావు కదమ్మా, ఏం కథ చెప్తావు? ఓకే చెప్పు. తెలుగులో చెప్తావా ఇంగ్లీష్లో చెప్తావా? తెలుగు చెప్పు. ఒక ర్యాబిట్ ఉంటుందంట. అది ఒక రోజు చెప్పిందంట. గట్టిగా చెప్పు. అది ఒక రోజు చెప్పిందంట, అది దగ్గర నుంచి చూడు నేను ఎంత ఫాస్ట్ రన్ చేసేయగలను అనేసి అందరి యానిమల్స్కి చెప్పిందంట ప్రౌడ్గా. అప్పుడు ఒక టార్టాయిస్ గట్టిగా నవ్వుతుందంట. అప్పుడు మనం ఇద్దరం రేస్ పెట్టుకుందాం రేపు అనేసి ర్యాబిట్ చెప్పిందంట. అయితే రేపు పొద్దున్న వాళ్ళిద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారంట దూరం ఎక్కడో. అప్పుడు ర్యాబిట్ టార్టాయిస్ లో వస్తుంది కదా, అందుకు ర్యాబిట్ ఏమో నిద్రపోయిందంట. అప్పుడు టార్టాయిస్ స్లోగా వచ్చి దానికన్నా ముందుకెళ్ళిపోయిందంట. ముందుకెళ్ళిపోయి విన్ అయిపోయిందా? అదేమో చేసుకుంటూ వచ్చేస్తుందంట. ఈ లోపల టార్టాయిస్ ఏమో వెళ్ళిపోయి విన్ అయిపోయిందంట. మరి మోరల్ ఏంటి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేసా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేసా? రెండు అనొచ్చా? నేనైతే చిన్నప్పటి నుంచి స్టడీ అని చదివాను. అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. నేను హిందీ పోయిన చెప్తాను, పాత ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ లోది. చెప్పు మమ్మీ. చందా మామ दूर के पुए पकाए बूर के आप पकाए थाली में मुन्ने को दे प्याली में प्याली गया टूट मुन्ना गया रूट लाएंगे ने प्यालियां बजा बजा के तालियां मुन्ने को मनाएंगे हम दूध मलाई खाएंगे. అంటే ఏంట్రా? చందమామ దూరంటే చందమామ దూరంగా ఉంది, దూరంగా ఉన్న చందమామ. పూయే పకాయే బూరుకే అంటే అంటే నువ్వు స్వీట్ తిను అనుకుంటా. ఆపకాయే తాళీమే అంటే నువ్వు ప్లేట్లో తిను. మున్నే కోదే ప్యాలీమే మున్నికి ఇది కప్పులా ఉంటది కదా, ఆ చిన్న ప్లేట్లోనే మున్నికి పెట్టమంటున్నానా అనేసి అంటుంది. అబ్బో. ప్యాలీ గయా టూట్, అది ఆ ప్యాలీ
విరిగిపోయిందంట. మొన్న ఏడ్చిందంట. అయ్యో వాళ్ళ మమ్మీ ఎంతంటే కొత్త బౌల్ కొంటాము అనేసి అని చెప్పింది. అప్పుడు తన మున్ని క్లాప్స్ కొట్టిందంట. బజా బజాకే తాళియం. మున్నే కోమనాయంగా అంటే మున్నిని ఏడవకుండా చేద్దాము. హమ్ దూద్ మలాయి ఖాయేంగే అంటే మనము పెరుగులో మేగడతారు కదా తిందాము అని. అవునా? నా బంగారు తల్లి హిందీ చదువుతున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? మళ్ళీ చెప్పనకపోయాం తర్వాత చెప్తీగానే ఇంక వీడియో పెద్దదైపోతుంది. రేపు ఇంకో కొత్త పోయం ప్రిపేర్ అవ్వండి చెప్తీగానే. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. పద పడుకుందు. ఇందాకట నేను బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పాను కదండి. యాక్చువల్లీ మా వారు నో బ్రోకర్లోనూ 99 ఎకర్స్లో ఒక హౌస్ అయితే చూసారంట. మల్కాజ్గిరిలో 65 lakhsకి సేల్ ఉంది అనేసి పెట్టారండి. అయితే ఆ హౌస్ చూడడానికి వెళ్దాము అన్నారనేసి ఇంకా నేను రెడీ అయ్యాను. కానీ మా వారు మళ్ళీ ఏదో ఫోన్ వస్తే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. కానీ మా వారు మాత్రం ఆ హౌస్ చూసి వచ్చేసారు. నేనైతే వెళ్ళలేదు కానీ ఇల్లు చూడడానికి. మా వారైతే ఇల్లు చూసేసి వచ్చారండి. 10 years ఓల్డ్ ప్రాపర్టీ అంటండి. హౌస్ అయితే మాత్రం నీట్గానే ఉంది. దానికి 1 year క్రితమే ఇంటీరియర్ అంతా చేయించారంట. కానీ ఇప్పుడు అది హౌస్ సేల్కి పెట్టేశారంట. కానీ మా వారికి ఇల్లు అంతగా నచ్చలేదంటండి. ఇల్లు చిన్నగా ఉన్నదంట. తర్వాత ఏంటంటే ఒక బాల్కనీ వచ్చింది అనేసి అన్నారు. మా వారికి ఇప్పుడు ప్రస్తుతం మేము ఉంటున్నాం కదా, ఈ ఇంటికి 3 బాల్కనీలు వచ్చినాయి. ఇల్లు మొత్తం ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. మనం లైట్ వేసుకోకపోయినా చాలా బాగా వెంటిలేషన్ అయితే వస్తుంది అన్ని గదుల్లోకి. సో నాకు ఇంత వెంటిలేషన్ అలవాటైపోయి ఇన్ని బాల్కనీలు అలవాటైపోయి నాకు ఏంటో ఏ ఇల్లు చూసినా నచ్చట్లేదు అనేసి అన్నారనమాట. ఇంకా ఆయన అయితే ఇల్లు చూసి వచ్చారు. చిన్నగా ఉంది, 65 lakhsకి తగ్గట్లేదు అనేసి చెప్పారు. ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ వెళ్దాము, డిఫెన్స్ కాలనీలో ఇంకొక ఇల్లు చూశాను, అది చూసొద్దాము అన్నారు. కానీ ఈవినింగ్ ఏమైందంటే మా మావయ్య గారు మళ్ళీ మా ఇంటికైతే వచ్చారండి. అంటే ఈరోజు ఆయన చాగళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇటు నుంచి వెళ్ళేలాగా ఇటు వచ్చారనమాట. ఇంకా మావయ్య గారు రావడము మేము ఆ ఈవినింగ్ వెళ్ళే ఇల్లునైతే చూడలేకపోయాము. రేపు ఎప్పుడు వెళ్ళాలి. కానీ ఒక పక్క ఇల్లు కొందామని ఆలోచిస్తున్నాము, మరొక పక్క ఏంటంటే ఆగుతున్నాం అనమాట. ఎందుకు అంటే ఇంకొక 1 yearలో మనకి ఏ విషయం అన్నా తెలుస్తుంది అంటండి. 1 year 2 years లోపల మనకి వైజాగ్ వెళ్ళిపోతున్నామా లేకపోతే హైదరాబాద్లోనే ఉంటామా అన్నది మాకు పక్కా అయిపోతుందంట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫాస్ట్గా వైజాగ్లో రైల్వే జోన్ డెవలప్మెంట్ అయితే జరుగుతుందంటండి. సో అప్పుడు ఆ జోన్ ఇచ్చేస్తే కనుక సీనియారిటీని బట్టి వైజాగ్ని షిఫ్ట్ చేస్తారంట. సో అప్పుడు మేము మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోవాల్సి వస్తుంది. మేము అలా వైజాగ్ వెళ్ళిపోతే మ్యాక్సిమం అక్కడే ఉండిపోతాము. ఇంకా మొత్తము అక్కడే ఉండిపోదాము. అక్కడ ఒక ల్యాండ్ తీసుకుని హౌస్ ఏమైనా కట్టుకోవడం లాంటిది ఏమైనా చేద్దాము అనేసి అంటున్నారు ఒక పక్కన. మరో పక్క ఏంటంటే హైదరాబాద్ను వదిలి మాకు ఇంక వేరే ఎక్కడికి వెళ్ళాలని కూడా లేదండి. వైజాగ్ అలా వెళ్ళాలని లేదు. అదొకటి ఆలోచిస్తున్నాం అనమాట. అందుకనేసి ఇల్లు కొందామా ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే 2-3 years ఆగుదామా, ఇలా ఏంటేంటో మా ఇద్దరి మధ్య బోల్డ్ క్వశ్చన్స్, బోల్డ్ డిస్కషన్స్ ఇలా జరుగుతూనే ఉంటుందండి. కాకపోతే ఈ ఇల్లు అన్న టాపిక్ వచ్చిన ప్రతిసారి నాకు ఏదో తెలియని ఒక ఆలోచన, ఒక రకమైన బెంగ ఇలా వస్తుందనమాట. ఏంటి ఎంతకాలము ఇల్లు కొనుక్కోవాలనుకుంటాము, అది అలాగ వెనక్కి వెళ్ళిపోతుంది అనేసి అలా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు హౌస్ తీసుకున్నా మళ్ళీ మనకి 40 lakhs 50 lakhs వరకు లోన్కి వెళ్ళాల్సి వస్తాం కదా. సో నాకేమో ఎన్నో బుర్ర నిండా క్వశ్చన్స్ ఉన్నాయండి. ప్రజెంట్ ఛానల్ చాలా స్లో అయిపోయింది. ఇప్పుడు మా వారు నా ఇన్కమ్ కూడా వస్తుంది అని ఆయన అంత లోన్ పెట్టేశారనుకోండి, నాది అసలు ఇది కంప్లీట్గా పర్మనెంట్ ఇన్కమ్ అయితే కాదు. నేను వీడియో పెట్టిన రోజు ఏదో కొంచెం వస్తుంది, పెట్టిన రోజు అసలు ఏమీ రాదు. సో ఈ ఇన్కమ్ మీద నువ్వు చూసి అంత లోన్కి వెళ్ళిపోయావంటే ఇబ్బంది పడిపోతామా అని అదొక ఆలోచన అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ప్రమోషన్స్ ఏమీ చేయట్లేదు, నాకు ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది. సో చాలా వరకు ప్రమోషన్స్ని తగ్గించేసానండి. వచ్చినవి కూడా నేను చేయలేను అని చెప్పేస్తున్నాను. సో ప్రమోషన్స్ తగ్గించేసాను. శాలరీ కూడా చాలా ఎంత కష్టపడితేనో చాలా తక్కువగా వస్తుందన్నమాట. నెల మొత్తం 120 వీడియోలు పెడుతుంటే మినిమంగా అలా వస్తుందండి. ఇంకా నేను అదే చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు నా మీద హోప్స్ పెట్టుకుని అంతంత లోన్స్కి వెళ్ళక నువ్వు చేయగలుగుతానంటే చేసుకోలేకపోతే లేదు అనేసి చెప్తున్నాను అనమాట.
ఏమోనండి వైజాగ్ వచ్చేస్తే వైజాగ్ వెళ్ళిపోవాలి పర్మనెంట్గా అంటున్నారు. నాకేమో వైజాగ్ అయితే వెళ్ళాలని లేదు. ఇంకొకటి అటు మన ఆంధ్ర సైడ్ ఎండ ఎక్కువ ఉంటుంది కదా, నువ్వు ఎండను తట్టుకోలేమేమో అని అనిపిస్తుంది అనేసి మా వారు పాపం నా గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట. ఏమవుతుందో చూడాలండి. ఏదైనా కూడా మీతో నాకు ఈ రిలేషన్ ఇలా కంటిన్యూ అయితే నేనైతే అన్నీ మీతో అలా షేర్ చేసుకుంటూ వస్తాను. ఇక్కడైతే ఇంకోండి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను అప్పుడు గిన్నెలు తోమేనండి. అప్పుడు వరకు ఇంకా నేను ఎడిటింగ్ పనులు చూసుకున్నాను. తర్వాత అయితే గిన్నెలు తోమే లోపల పిల్లలు కాసేపు టీవీ అయితే చూశారు. ఇప్పుడు ఇంకా నేను పిల్లల్ని అయితే చదివిస్తున్నాను. 5 to 6 వేళ స్టడీ అవర్ కదండి. అయితే ఈరోజు అబాకస్ క్లాస్ ఉంది, హోంవర్క్స్ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. సో అబాకస్ అయితే చేపిస్తున్నాను. మా షానమ్మ నాకు టీచర్ అయిపోయిందండి. నా బంగారు తల్లి. నేను వాళ్ళకి చెప్పాల్సింది నాకు తెలియనివి నాకు షాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నాకు షాను టీచర్ అయిపోయింది. అసలు నేను వీడియో ఆఫ్ చేసేసాను కానీ మధ్యలోని అసలు నాకు అది లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిందండి. అబాకస్కి సంబంధించి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎంత బాగా చేసిందంటే ఎక్స్ప్లెయిన్, ఇంకా అసలు నేను పట్టుకుని తెగ ముద్దులు పెట్టేసుకున్నాను అనమాట. నా బంగారు తల్లి ఏది, నా బుజ్జి టీచర్ ఏది అని తెగ ముద్దులు పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం మా షాను నాకు ఏం చెప్పింది ఎలా చెప్పింది అన్నది పెట్టాను. ఇంకా అబాకస్ ఒక్కటే అవుతుందండి, దీనికే చాలా టైం పట్టేస్తుంది. వాళ్ళిద్దరిని చెయ్యండి అనేసి నేను పక్కకి వెళ్ళిపోయాను అనుకో, వీళ్ళు చేయట్లేదు. అబాకస్లో మేము లెసన్ 6లోకి అయితే వచ్చామండి. అయితే ఇందులో ఫౌండేషన్ స్కిల్స్ అనేసి ఉంది. నెంబర్ వచ్చేసి యాడ్ 4, టార్గెట్ వచ్చేసి 52. మనం ఎంత టైంలో చేస్తున్నాం అనేసి ఉన్నదనమాట. నాకు ఇవి లెవెల్స్ పెరిగే కొద్దీ నాకైతే అసలు లెక్కలు రావు కదండి. నాకు చాలా కన్ఫ్యూజన్ కింద ఉంది. షాను వాళ్ళకి క్లాసులో అబాకస్ టీచర్ చెప్తే నేను వింటాను అనమాట, విని నేర్చుకుంటాను కదా నేను కూడా. ఇప్పుడు వరకు బాగానే నేర్చుకున్నానండి. ఈ ఫౌండేషన్ స్కిల్స్ నాకు ఏంటో కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో నాకు మా షాను టీచర్ అయిపోయింది. ఇప్పుడు మా షాను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది నేను వీడియో తీసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తానండి. ఇంకోటి చూడండి, ఇక్కడ ఫౌండేషన్ స్కిల్స్ ఎక్సర్సైజ్ అని ఉంది కదా, నెంబరు యాడ్ 4 అనమాట. టార్గెట్ వచ్చేసి 52. మనం ఇది ఎంత ఫాస్ట్గా చేస్తే మనకి అబాకస్ స్కేల్ని అంత ఫాస్ట్గా కలపడం వస్తుందంట. అందుకని ఇది ప్రాక్టీస్ చేయాలన్నారు. నాకు ప్రాక్టీస్ చేయడానికి అస్సలు రావట్లేదండి ఈ ఫార్ములా. ఇప్పుడు మా షాను చేస్తుంది. షాను చెప్పున్నాను నాకు +4 మళ్ళీ ఇక్కడ +5 -1 +10 -6 మళ్ళీ +5 -1 +10 -6 +4 +5 -1 +10 -6 +5 -1 +10 -6 +4 +5 -1. ఇక్కడ 10 లేదు కాబట్టి +5 +50 -40 -6 52. వెరీ గుడ్ అమ్మా. కన్నా ఏమీ అర్థం కావట్లేదు షాను. 2 డేస్లో ఏంటో చెప్పు. ఎవరిది? ఏ హ్యాపీ బర్త్డే షాను. షాను నీ బర్త్డే ఎప్పుడు చెప్పు? February 15th మా షాను బర్త్డే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కొందాం రేపు పొద్దున్నే. షానమ్మ ఇదిగో, నీకు తెలుసా నువ్వు February 15th పుట్టే కదా 2017లో. అప్పుడు నాకు ఆపరేషన్ చేశారు కదా. అప్పుడు ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని వెయిట్ చేశాను తల్లి. అప్పుడు నిన్ను చిన్న పాపని తీసుకొచ్చి నా దగ్గరికి ఇచ్చారు. అప్పుడు నువ్వు అమ్మ దగ్గరికి రాగానే పాలు తాగేసేవు. రేపు నా షాను తల్లి పుట్టినరోజు అండి. మీరంతా షానుకి విషెస్ చెప్పడం మర్చిపోవద్దు రేపొద్దున్న. ఇంకా అయితే మాత్రము మా పెదమావయ్య గారు వచ్చారండి మా ఇంటికి. ఇప్పుడు ఆయనకి 8:30కి ఇక్కడ నుంచి ట్రైన్ ఉందన్నమాట సికింద్రాబాద్. ఇక్కడ నుంచి ఎక్కుతారు. అయితే మావయ్య గారు వస్తున్నారు అనేసి మా వారైతే మటన్ తీసుకొస్తాను అన్నారు. అయితే మావయ్య గారు ఏంటంటే ఈరోజు ఆయన నైట్లు ఎప్పుడు భోజనాలు చేయరంటండి, టిఫినే చేస్తారంట. ఇంకా మావయ్య గారు నా కోసం అయితే మీరు ఏం తీసుకురావద్దు అన్నారు. అయినా కూడా మా వారు అప్పటికే మటన్ ఇచ్చేసుకున్నారంట. సరే మీరు తెచ్చుకోండి, నేను ఫ్రై పెడతాను మీకు అనేసి అన్నానండి.
అయితే ఈరోజు పప్పు అస్సలు బాగా రాలేదండి. మా వారు ఆ పప్పు తినలేక కొద్దిగా ఈ మటన్ కూర తెచ్చేసుకున్నారనమాట. నేను ఈరోజు ఇంకా మటన్ గ్రేవీ వండకుండా పప్పులోకి నంచుకుని తింటకుండేలాగా మటన్ ఫ్రై లాగా పెడుతున్నానండి. సో దీంట్లోకి మటన్లోకి ఉప్పు, పసుపు, కొంచెం నీళ్లు వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయితే వేయించేసాను. మావయ్య గారు ఇంకా నేను భోజనం చేయను అన్నారు కదండి, అందుకనేసి మావయ్య గారి కోసం అయితే మినపట్టు టిఫిన్ అయితే వేసానండి. సో ఇంకా మావయ్య గారికి టిఫిన్ ఇచ్చేస్తే ఆయన అయితే టిఫిన్ చేస్తున్నారు. కుక్కర్ విజిల్స్ అయితే వేయించేసి మూత అయితే ఓపెన్ చేస్తానండి. కొంచెం నీళ్ళు అయితే ఉండిపోయాయి, దాన్ని వేస్ట్గా పంపడం ఎందుకు అనేసి ఆ వాటర్ను ముక్కల్లోకి ఉడికిచ్చేస్తున్నాను అనమాట పట్టిలాగని. ఇంకొక ప్యాన్ అయితే తీసుకుని కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అయితే వేసి చక్కగా మగ్గరిస్తున్నాను. దీంట్లోకి ఆల్రెడీ బాయిల్ చేసిన మటన్ ముక్కలు ఉంటాయి కదండి, అవి అయితే వేసుకుని కొంచెము మటన్ మసాలా, గరం మసాలా, తర్వాత ఏమో కారం అయితే వేసేసరికి మటన్ ఫ్రై అయితే మాత్రం రెడీ అయిపోయింది. పప్పు అయితే బాగోలేదు కానీ మటన్ ఫ్రై అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ మటన్ ఫ్రై ఉండడము పప్పు మొత్తం సేల్ అయిపోయింది, అమ్మయ్య అనిపించింది అనమాట నాకు. ఇంకా మొత్తము వండేసుకుని తినేసాంలేండి, ఎందుకంటే రేపొద్దున్న ఫ్రైడే సాటర్డే వస్తుంది కదా, అందుకనేసి. ఇంక ఇదిగోండి కూర అయితే అయిపోయింది. చెప్తున్నాను కదా రేపు మా షాను తల్లి బర్త్డే అనేసి. మా షాను తల్లి 2017లో పుట్టిందండి. అప్పుడే షానుకి 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 9th ఇయర్లోకి వచ్చేస్తుంది. నాకేమో నా పెళ్ళైన రోజు దగ్గర నుంచి నా ఎంగేజ్మెంట్, నా పెళ్ళి, నాకు అన్నీ అలా కళ్ళకు కట్టినట్టు అలా గుర్తొస్తాయండి. అప్పుడే 8 ఇయర్స్ అయిపోయిందా, ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయి రోజులు అనిపిస్తుంది. పిల్లలు ఏమంటలేదు, డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. బాయ్ మావి గారు. మీరు ఈసారి వచ్చినప్పుడు శాఖలు ఇంటిరండి. వస్తాను మావయ్య. పిల్లలు తీసుకుంటారండి. వచ్చినప్పుడు తీసుకొని మావయ్య గారికి అయితే ర్యాపిడో బైక్ అయితే బుక్ చేశారండి. ఇంకా మావయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత నేను, మా వారు, పిల్లలు కూర్చుని అయితే భోజనం చేసేసాము. మటన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది నిజంగా. ఇంకైతే ఇప్పుడు పిల్లలకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. అబాకస్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను. నిన్న రూబిక్ క్యూబ్ క్లాస్ ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయానండి. ఇప్పుడైతే ష్యూర్గా స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇంకా పిల్లలకి అబాకస్ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేత హోంవర్క్స్ అవి చేపించి డైరీ అయితే రాయిపించేసి నేను డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయి కదండి, వాటన్నిటిని అయితే క్లీన్ చేసుకుని పడుకునేసరికి 11 o'clock అయిపోయిందండి. రోజు షార్ప్ 9 కల్లా పిల్లల్ని పడుకోబెట్టాలనుకుంటాను, కానీ కరాటే క్లాస్ నుంచి వచ్చేసరికి 7:30 అవుతుంది. తర్వాత అన్నం వండి భోజనాలు చేసి పడుకునేసరికి 10, 10:30, 11 అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.